హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. చాలా కాలం తర్వాత వచ్చినట్టు అనిపిస్తుంది కదా. 1 మంత్ అయిపోయింది మా ఇద్దరం కలిసి స్టోరీ చెప్పి. ఒక చిన్న కథ చెప్పుకుందామా? సరే, ఒక ఊళ్ళోనంట బూరుగు చెట్లు ఉన్నాయి చెరువు పక్కన. ఆ చెట్టు మీద కొంగ గూళ్ళు కట్టుకొని ఉంటుంది పిల్లలతో. బాగుందిగా. ఆ చెరువులోనేమో చేపలు, ఎండ్రకాయలు, నత్తలు, పీతలు అన్నీ ఉంటాయి. ఆ చెరువుకి ఆ చెట్టుకి దగ్గర దగ్గర ప్లేస్, కొంచెం గ్యాప్, కొంచెం ఆ అడవి చివరికి వెళ్తే ముంగేసి కూడా నివాసం ఉంటుంది. ఆ చెట్టు కింద త్వరలోనేమో పాము కూడా ఉంటుంది. అడవి కదా, ఎవరికి నచ్చినట్టు అవి నివాసాలు ఏర్పాటు చేసేసుకున్నాయి. ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు బతుకుతున్నారు. ఇక్కడికి వచ్చిన సమస్య ఏంటంటే, కొంగ బయటికి వెళ్ళినప్పుడల్లా పాము చెట్టు పైకి వెళ్ళిపోయి కొంగ గుడ్లన్నీ తినేస్తుంది. గుడ్లన్నీ తినేస్తుంది. చాలా గుడ్లు ఉన్నాయి. తినేస్తా ఉంది. ఆకలేసినప్పుడల్లా వెళ్ళటం, తినేయటం. మళ్ళీ ఆహారం ఎక్కడైనా దొరకకపోతే చెట్టు పైన ఉందిగా గుడ్లు తినేసేయటం. ఒకరోజు నీరసంగా ఉండి వేటకి వెళ్ళలేకపోతే పైనే ఉన్నాయి కానీ తినేయటం. అవసరానికి తింటుంది. ఓపికగా లేజీగా తయారయ్యి వేటాడటం మానేసి కూడా తినేస్తుంది. అయితే కొంగకి కొన్నాళ్ళ తర్వాత ప్రత్యక్షంగా చూసేసింది, నా గుడ్డుల్ని పామే తినేస్తుందని. తన కళ్ళతో తనే చూసి షాక్కు గురైపోయింది. ఎవరు? కొంగ. పాము శత్రువులాగా తోచింది కొంగకి. తన ఇంట్లో తనుండి తన పని చేసుకుంటుంటే విషజీవి అయినా కూడా పట్టించుకునేది కాదు. నా పిల్లల్ని తినేస్తుంది, నా గుడ్డుల్ని తినేస్తుంది, ఇంకా నా పిల్లలు కూడా ఇంకా బయటికి రాలేదు అందులో నుంచి అని చాలా బాధకు గురైంది. చెరువులోకి వెళ్ళి నుంచుంది కాసేపు. చెరువులో నుంచొని ఏం చేసింది కొంగ? కొంగ జపం అంటారు కదా. కొంగ కూడా తక్కువదేం కాదు. చేపల్ని తినేసేయడానికి తపస్సు చేసుకున్నట్టుగా ఒక కాలు మీద నుంచొని, నువ్వు ఆ కథ కూడా తెలుసు నీకు, ఒంటికాల మీద నుంచొని ఏంటో తపస్సు చేసుకున్నట్లుగా నుంచుంటుంది. అటు ఇటు వెళ్ళే చేపల్ని చటుక్కుని తినేసిద్ది అనమాట. ఆహారం కోసం. ఇది యుద్ధాలు చేయటమేం కాదు. ఇప్పుడు పాము గుడ్డులు తినటం యుద్ధమేమీ కాదు. ఆహారం కోసం పోరాటం. ఆహారం కోసం పోరాటం అంతే. ఇప్పుడు కొంగైనా అంతే కదా, ఆహారం కోసం పోరాటం. తన స్టైల్లో తను వాళ్ళని ఏమీ చూడనట్టుగా నుంచోవటం, తపస్సు చేసుకున్నట్టు అటు ఇటు వెళ్ళే చిన్న చేపలు పెద్ద చేపలు ఏవో కానీ తినేసేయటం. ఎవరి సాహస కృత్యాలు అది చేసేస్తున్నారు. బాగుందిగా. సరే, అలా కాకుండా ఒకరోజు గుడ్లన్నీ తినేయటం చూసింది కదా, ఫన్నీగా అనిపించిందా నీకు చెప్తుంటే? అదే కావాలి నాకు, నువ్వు నవ్వుకోవటమే కావాలి. కాదంటే పిల్లలకి కొత్త నీతి అందాలి, సరదాగా అనిపించాలి. ఈ సాయంత్రం సరదాగా ఉండాలని ఈ కథ చెప్తున్నా నీకు, సరేనా? కొంగ వెళ్ళి ఆ చెరువు దగ్గర ఎప్పుడు ఒంటికాల మీద కొంగ జపం చేసేది కదా, దొంగ జపం. అయితే అక్కడే ఉన్న ఎండ్రకాయ, ఏంటి నువ్వేంటి ఇలా ఉన్నావు, నువ్వు ఎప్పుడు ఒంటికాల మీద నుంచొని తపస్సు చేస్తే సాధుజీవి కదా నువ్వు. ఎండ్రకాయ అంటే పీతలు నత్తల్లాగా ఉంటుంది అనమాట. అవి కూడా నీళ్ళల్లోనే ఉంటాయి కదా. అయితే అవి కూడా మనుషులు తినేస్తారు తెచ్చుకొని వండుకొని. అందరూ తిండి కోసం పోరాటాలి. ఎన్నున్నా తిండి కోసం. ఇప్పుడు కొత్త హోటల్ వెలిసిందనుకో, ఏ హోటల్ అయినా సరే ఫుడ్కి అసలు డోకా ఉండదు. ఎక్కడ పెట్టినా సరే కోటీశ్వరుడైనా, రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళే బిచ్చగాడైనా సరే ఆహారమే కావాలి. ఆహారం మంచిగా ఎక్కడ దొరికితే అక్కడ దిగాల్సిందే, తినాల్సిందే కదా. ఈ జీవితం ఏదో ఉంటుంది కదా పాట, తినటం కోసం అమ్మా ఒక పాట ఏదో పాడేవాళ్ళం. సరే, అయితే అడుగుతుంది ఎండ్రకాయ, నువ్వేంటి సాధుజీవిలాగా తపస్సు చేసుకుంటూ ఉండేదానివి, వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నావు నీళ్ళల్లో నుంచొని అని అడిగింది అనమాట. ఏం చెప్పను కిందే ఉంటుంది మా చెట్టు త్వరలో, తన పని తను చేసుకుంటుందిలే అనుకున్నాను. నా గుడ్డుల్ని తినేసింది, నేను లేనప్పుడు చూసి తినేసేసింది పైకి వెళ్ళి. నేనేమో కళ్ళతో చూశాను, తనే తినేస్తుందని తెలిసింది నాకు. అప్పుడు దాకా నాకు తెలియలేదు. నా గుడ్లు ఏమైనాయో నాకు అసలు నేను పట్టించుకోలేదు. నేను ఇంత మోసపోయాను, నా బిడ్డలు పోయారని బోని ఏడ్చేసింది. ఎందుకు పిచ్చిదాన్ని ఏడుస్తావు? అగో మన అడవి దాటంగానే ఆ చెట్టు కింద ఆ మట్లో తవ్వుకొని ఉంటుంది, ముంగేసి ఉంటుంది.
నువ్వేం చేస్తావంటే చేపలను పట్టు తింటావు కదా చెరువులో ఇవి, ఒక్కొక్క చేపని నీ ఇంటికాడ నుంచి ముంగేసి ఇంటి దాకా వేసుకుంటూ వెళ్ళిపో, అది నీకు సహాయం చేసిద్ది. నీకేం తెలీదు, నువ్వు మెదలకుండా చేపలు వేసుకుంటూ వెళ్ళిపో అంతే. తర్వాత అదంతా ముంగేసే చేసేసిద్ది కదా, అంతా ముందుకి ముంగేసే తీసుకెళ్ళిపోద్ది, నువ్వేం చేయక్కర్లేదని చెప్పి సలహా ఇచ్చి వదిలిపెట్టేసిద్ది ఎండ్రకాయ. సరే ఎండ్రకాయ చెప్పింది బాగానే ఉందిగా, చేపలను ఎలాగో నేను పట్టేసుకుంటాగా ఈజీగానే, దీని పిల్లల్ని తింటే ఫీల్ అయింది కాదు, దీని పిల్లల్ని తింటే పాము తింటే ఫీల్ అయిపోయింది. ఫీల్ అవటం కాదు, చాలా బాధకు గురై షాక్కు గురైంది. దీని మాత్రం చేపలను తినేసేయచ్చు, ఈజీగా చేపలను పట్టుకెళ్ళిపోతా అనింది. చూసావా, ఎవరి కాడికి వచ్చేసరికి తప్పు కాదు, పక్కన వాళ్ళు అదే పని చేస్తే తప్పు, శిక్షార్హులు, వాళ్ళకి శిక్ష పడాల్సింది. స్ట్రైక్ చేయాలి వాళ్ళ మీద కదా, స్ట్రైక్ చేయాల్సింది వాళ్ళ మీద అనుకుంటాం. సరే చేపలను పట్టుకుంది, తన ఇంటికాడ నుంచి ముంగేసింటి దాకా ఒక్కొక్క చేప పేర్చుకుంటూ వెళ్ళిపోయింది. ఎట్టా మనం సంక్రాంతి అప్పుడు కనుమ రోజు ఏం వేస్తాం, రథం ముగ్గేస్తాం, రథం తోక ఆ బజార్ దాకా లాక్కెళ్ళిపోతాం కదా, అట్టా చక్కగా ఒక్కొక్క చేప రథం లాక్కెళ్ళి, అది నువ్వు కూడా నేర్చుకున్నావు వెబ్ డిజైనింగ్, నువ్వు కూడా చేయగలవు. అయితే అట్లా వేసుకుంటూ వెళ్ళేసరికి చేప వాసనకి వచ్చేసింది ముంగీస, ఒక్కోటి తింటా కొంగ పెట్టేసి వచ్చేసింది ఇంటికి, చక్కగా కూర్చుంది ఆ పక్కన. తింటా వచ్చేసిన తర్వాత చేపలన్నీ అయిపోయేసరికి ఆ చెట్టు పైన పాము ఉంది కదా, పాము వాసన వచ్చింది ముంగేసికి. పాము వాసన వస్తుంది అని చక్కగా పైకి వెళ్ళింది, పాము పడగిపోయిన పామును కూడా తిని పడేసింది ముంగీస. పాముకి ముంగీసకి వైరం, ముంగీసే గెలిసిద్ది. అది ప్లాను. ఏంటిది, ఎండ్రకాయది. ఎండ్రకాయ ప్లాను నీకు తర్వాత తెలిసిద్ది నెక్స్ట్ స్టెప్లో. అయితే పాము గుడ్లు వరకే తినేది, ముంగీస పావురాయలు రెక్కలు అప్పుడప్పుడే వస్తున్న రెక్కలు తొడుగుతున్న కొంగలను కూడా తినేసిద్ది. మరి ఇంకేముంది, అదే ఇప్పుడు ఎండ్రకాయ తెలివి అదే అనమాట, చెప్తాయి. సరే పీడ వదిలిపోయింది, పాము పీడ వదిలిపోయింది అని హ్యాపీగా కొంగ తన పనుల్లో తను నిమగ్నమైపోయింది. సరే ముంగీస ఈ చెట్టు పైన నివాసం ఉంటుంది కొంగ పిల్లలతో అని తెలిసింది కదా, రోజు కొన్ని చొప్పున పిల్లలను రెక్కలు తొడుగుతున్న కొంగల్ని తినేసింది. కొంగకి ఆ విషయం తెలియదు, పారిపోయినా ఉన్నట్టుని తినేస్తుంది. అయితే ఏం చేసింది, అమ్మో ఈ ముంగీస నన్ను నా పిల్లల్ని మొత్తాన్ని తినేస్తానికి తయారైపోయింది, అది కూడా చూసింది కొంగ అని చెప్పి ఆ చెట్టు దగ్గర నివాసాన్నిగా సర్దేసుకొని వేరే చోటకి ప్యాకర్స్ సర్దుకొని వెళ్ళిపోయింది. ప్యాకింగ్ చేసేసుకుంది, మూవ్ అయిపోయింది. బాగుందిగా, ఎండ్రకాయ తెలివి అనమాట. ఎండ్రకాయలు చేపల్ని తినేస్తుంది కొంగ. కాబట్టి పాము పేడ దీనికి వదిలినట్టు సలహా చెప్పాలి, నా పేడ కూడా వదిలిపోవాలి, దెబ్బకి 2 పెట్టెలు అనమాట అని చెప్పి ఇలా సలహా ఇచ్చింది. తిను కూడా ఇంప్లిమెంట్ చేసుకుంది అనమాట. మంచి సలహా ఇచ్చినట్టు చూపిస్తారు, వాళ్ళకు కూడా ఉపయోగించేసుకుంటారనమాట. చివరికి తోలేశారనమాట వేరే ఊరికి. బాగుంది కదా, నీతి అర్థమైందా? ఒకళ్ళని బాధ పెట్టినట్టు కనపడకూడదు, వాళ్ళకి మనం ఎంతో సలహా ఇచ్చినట్టు, మన ప్రాణ స్నేహితులు నీ మంచే నేను కోరుకున్నాను అన్నట్టుగా షో చేయాలి. మనకు కలిగే ఇబ్బందులు కూడా తోసిపడేయాలి. ఇలా షార్ప్గా అవ్వాలి పిల్లలందరూ కూడా. ఇప్పుడు ఈ కథలో నీతి ఏంటంటే, ఆ పిల్లలు ఈ పిల్లలు చంపు తింటాం ఇది కాదు, తోలేసేయటం ఇది కాదు. మన దాకా సమస్య వస్తే వాళ్ళని కొట్టినట్టు తిట్టినట్టు గిచ్చినట్టు కనపడకూడదు. తెలివిగా మన దగ్గర నుంచి వాళ్ళే పారిపోయేలాగా మనం మంచి మనుషుల్లాగా ఉన్నట్లుగా షో మాస్టర్లం అయిపోవాలి, ఉండాలి. మరి అట్లా లోకం తీరే అలా ఉంది, తప్పేమీ కాదు. దెబ్బకి సేఫ్గా ఉండాలంటే సమయానుకూలంగా తెలివి తెచ్చుకొని అడుగేయాలన్నమాట. అర్థమైందా? బాగుందా? కథ నచ్చిందంట మా అమ్మకి, కథ బాగా నచ్చిందంట. మరి కథ నచ్చేసిందంటే ఏం చేయాలి? ప్లీజ్ సబ్స్క్రైబ్. కథ కంచికి చాలా రోజులు అయిపోయింది, మర్చిపోయా. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి వెళ్ళిపోవాలి, మనం మాత్రమే మన ఇంట్లో ఉండాలి. మరి ఏం చెప్పాలి ఇప్పుడు? ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.